హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. గత 25 ఇయర్స్ ఉస్మానియా గాంధీలో ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అలాగే 38 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోని అమీర్పేటలో సర్వీస్ చేస్తున్నారు. మరి ఒక దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంకెందుకు లేటు, ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, అందమైన అమ్మాయిలను చూసినప్పుడు ఆ అమ్మాయిలు నవ్వుతే బాగుంటుంది, వాళ్ళు మాతో మాట్లాడితే బాగుంటుంది, అబ్బాయి ఇంకాసేపు ఉంటే బాగుంటుంది అనేసి చాలామంది అమ్మాయిలను చూసినప్పుడు అనుకుంటూ ఉంటారు. సో మరి దీని అంతటికీ కారణం అందమైన పళ్ళు ఉండడం వల్లనే అనేసి అని అంటారా? మా వివాస్ అందరికీ తెలియజేసేయండి. ఇప్పుడు అందమైన పళ్ళు ఉండడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే ఇప్పుడు నవేడేస్ చాలామంది కూడా పళ్ళని, వాళ్ళ యొక్క స్మైల్ని, వాళ్ళ యొక్క నవ్వుని, వాళ్ళ యొక్క మాట తీరుని బట్టే వారి యొక్క భవిష్యత్, అంటే చాలామంది ఈ పళ్ళని ఆధారం చేసుకునే, వాళ్ళ యొక్క నవ్వుని ఆధారం చేసుకుని కొన్ని షూటింగ్స్లో కానీ సినిమాల్లో కానీ ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్లో కానీ అదేవిధంగా ఈ ఉద్యోగాల్లో కానీ అదేవిధంగా ఎక్కడైనా కానీ ఇప్పుడు ఈ పెళ్లి సంబంధాల్లో కానీ ఇట్లాంటి వాటిల్లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ పలు వరుస తర్వాత వాళ్ళు నవ్వే నవ్వు, ఇవి రెండు కూడా అవి సరిగ్గా కుదిరినప్పుడే వాళ్ళు నవ్వినప్పుడు మంచి అందంగా కనపడడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమందికి ఇక్కడి నుంచి ఈ కెనైన్ నుంచి ఈ కెనైన్ వరకే ఇప్పుడు నవ్వటం అంటే నవ్వినప్పుడు కనపడుతుంది. దీన్ని స్మైల్ లైన్ అంటారు. కొంతమంది నవ్వినప్పుడు ఇక్కడ మోలార్స్, అంటే ఈ మోలార్స్ వరకు వాళ్ళు నవ్వితే ఈ మోలార్స్ వరకు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇట్లాగా ఈ నవ్వుని అట్లాగే ఆధారంగా చేసుకుని, అంటే అట్రాక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువగా ఈ యాడ్స్ కానీ అవి కానీ ఇవి కానీ ఎక్కువగా పళ్ళు, అంటే ఈ స్మైల్ని ఆధారంగా చేసుకునే ఈ యాడ్స్ని కూడా తయారు చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పళ్ళు అనేవి చిన్నప్పటి నుంచి కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళు పళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనే విషయాన్ని గ్రహించి వాళ్ళు పిల్లల యొక్క ఈ పళ్ళని సరిదిద్దే అవకాశాన్ని, సరిదిద్దే పరిస్థితిని చెయ్యాలి. ఆ విధంగా చేసినట్లయితే వాళ్ళు పెద్ద ఎదిగిన తర్వాత ఆటోమేటిక్గా ఈ పళ్ళన్నీ కూడా ఈ సక్రమంగా ఉండేటట్లు, వరుస క్రమంలో ఉండేటట్లు, తర్వాత వాళ్ళు స్టైల్ ఆఫ్ లాఫ్ అంటే స్మైల్ ఇవి కూడా వాళ్ళకి నేర్పించినట్లయితే ఇప్పుడు కొంతవరకు వాళ్ళు ఉన్న బ్యూటీని కొంచెం పెంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి అంటే ఈ కేవలము పళ్ళు వల్లే ఏ అందం వస్తుందని కాదు, కానీ ఈ పళ్ళు వల్ల కూడా చాలా అందాన్ని పెంచే పరిస్థితి ఉంది. కాకపోతే ఇంకా ముఖ కవలికలు అవి, తర్వాత వాళ్ళ యొక్క వొకాబులరీ ఇవన్నీ కూడా వాళ్ళు వే ఆఫ్ లాఫింగ్, స్మైలింగ్ వీటిని బట్టి కూడా వారి యొక్క అందాన్ని మనం గుర్తించవచ్చు. అంటే అట్లాగే వారి యొక్క దవడలు, ఈ దవడలు కూడా ఈ అందానికి ఈ పై దవడ ఏంటి, కింద దవడ ఏంటి, ఈ దవడలు
వారి యొక్క ముఖ కవలికలు, ఈ దవడల వల్లే ముఖ కవలికలు వస్తాయన్నమాట. దవడలు, పళ్ళు, ఈ రెండిటి వల్ల ఈ ముఖ కవలిక అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి వీటిని కూడా మనం అంటే ఫస్ట్ నుంచి తల్లిదండ్రులు పిల్లల యొక్క ముఖ కవలికల్ని వాళ్ళు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తూ వాటిని సరిదిద్దుకోగలిగితే ఇప్పుడు మంచి పలు వరుస వస్తుంది, మంచి లాఫ్ అంటే స్మైల్ వస్తుంది, మంచి అందంగా తీర్చిదిద్దే పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, డాక్టర్ గారు చెప్పిన సలహాలను ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోండి. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. కీప్ స్మైలింగ్.